వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి. రేపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద CITU నేతల ధర్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది కొంగ జపం, బీజేపీది దొంగ జపం. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. శంకర్పల్లిలో 54 లక్షల విలువ చేసే గంజాయిని పట్టివేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాలకు తరలించిన పోలీసులు. అయ్యా మా ఊరికి నీరు, రోడ్డు వేయించండి. పూతలపట్టు నియోజకవర్గంలోని వసంతాపురం గ్రామస్తుల ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళా రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్ భూషణ్ ని అరెస్ట్ చేయాలని CITU నాయకులు రేపల్లె జూనియర్ కాలేజ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. CITU జిల్లా అధ్యక్షులు CH మణిలాల్ మాట్లాడుతూ 50 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా మల్లాయోధులు పోరాడుతున్నారన్నారు. 38 కేసుల్లో హత్య, కిడ్నాప్, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీని RSS బీజేపీ మోదీ ప్రభుత్వం కాపాడుతూ దేశానికి ప్రతిష్ట తెచ్చిన మహిళా రేజర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ తన కుటుంబ పరివారాన్ని మొత్తం రెజ్లింగ్ ఫెడరేషన్ లో ఉన్నత స్థానాల్లో నియమించి తను కనుసన్నల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నాడని విమర్శించారు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య పోరాడుతున్న మల్లాయోధులకు మద్దతు తెలియజేస్తూ వెంటనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రపంచ పోటీల నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. మహిళా రేజర్లు సాధించిన పథకాలను చూసి మురిసిపోయిన భారతీయులందరూ కూడా వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల బాధను అర్థం చేసుకొని వారికి మద్దతుగా నిలవాలని కోరారు. తక్షణం లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిమాణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో రైతులు, కార్మికులు, విద్యార్థులు, రైతు సంఘాలతో కలిసి ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని CITU నాయకులు హెచ్చరించారు. లైంగిక వేధింపులు పాల్పడ్డాడు, మాపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని చెప్పేసి 50 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన చేస్తున్నటువంటి దేశానికి గౌరవప్రదమైనటువంటి అనేక పథకాలు సాధించినటువంటి ఈ మహిళా కుస్తీ వీళ్ళని అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్టు చేస్తున్న పరిస్థితుంది, వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితుంది. కానీ వాళ్ళ ఆధారాలతో సహా మేము అవసరమైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు కానీ లేదు మిగిలినటువంటి వాళ్ళు సవాల్ ఇస్తున్నారు. నార్కో టెస్టులు సిద్ధమా అంటే మేము నార్కో టెస్టులు సిద్ధము, ఈ రకమైనటువంటి ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం సిద్ధపడతలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మహిళా రేంజర్లు చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు సంఘీభావంగా కార్యక్రమాలు పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసనలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కు, రాజ్యాంగంలో మహిళల రక్షణకు సంబంధించి లేదు మహిళల మీద ఎక్కడ లైంగిక వేధింపులు పాల్పడితే చట్టపరంగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత ఈరోజు భారత చట్టాల్లో ఉంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత మహిళలు, భారతదేశంలో పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళలు కుస్తీ వీరులు వీళ్ళకే ఈరోజు లైంగిక వేధింపులు పాల్పడ్డారంటే ఇదే కుస్తీ వీరులు భారతదేశానికి మెడల్స్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ అనేక మంది కానీ వాళ్ళని గౌరవించి వాళ్ళకి ప్రోత్సాహంగా అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిన దాంట్లో ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ బ్రిజ్ భూషణ్ ఈయన అరెస్ట్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలిపిస్తున్నాం. దీనికి ఒక CITనే కాదు, భారతదేశంలో చారిత్రాత్మక పోరాటం నిర్వహించినటువంటి కిసాన్ మోర్చా రైతు సంఘాలు కానీ లేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు లేదు సామాజిక అంబేద్కర్ దళిత సంఘాలు లేదా అనేక యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఈ బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేయాలి, రేంజర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమం విషయంలో ఈ అరెస్ట్ విషయంలో కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా బీజేపీ దొంగ జపం చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలు చేసే 2 జపాలు కూడా ప్రజల కోసం కాదని, అధికారమే పరమావధిగా పెట్టుకుని జపాలకు పూనుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ, కాంగ్రెస్ల ధోరణిపై
ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సవాలను రాజకీయం చేయజూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో రాజీనామాలు అంటేనే తోక ముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిందని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిందే తడువుగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా 7 మండలాలను ఆంధ్రాలో కలిపి బీజేపీ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదంటూ ఆయన నిలదీశారు. 7 దశాబ్దాలుగా తెలంగాణను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ గురించి రాజీనామా అంటేనే తోక ముడిచిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉత్సవాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 ఏళ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాధించుకున్నందునే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన బీఆర్ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయన్నారు. వరదబుడిలో సాధించిన విజయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలకు తార్కాణమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఓడను మధ్యలో వదిలిపెట్టి దొరికిపోయిన కెప్టెన్ లాగా, బస్సును మధ్యలో ఆపి నేను తోడలేనని చెప్పి వదిలిపెట్టిపోయిన డ్రైవర్ లాగా నా వల్ల కాదు నేను పార్టీని నడిపించలేను అని చెప్పి రాజీనామా చేసిపోయిన ఫెయిల్యూర్ పార్టీ ప్రపంచంలో బహుశా కాంగ్రెస్ పార్టీ. అందుకనే వాళ్ళు ఏ సభలు చేసుకున్నా ఫెయిల్యూర్ సభలే చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ సభలే చేసుకుంటున్నారు. అది ప్రజలకి సంబంధం. ఇక పాపం బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటారు. ఉద్యమం అద్భుతంగా నడుస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో రాష్ట్రం ఏర్పడి వారం తిరగకముందే 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి చేసిన కుట్రను అమలు చేసి తెలంగాణకు ద్రోహం చేసిన మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి ఇంతకు మించి గొప్పగా ఆలోచిస్తున్నాను ప్రజలేం అనుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో తెలంగాణ పైన విషయం కట్టిపోయిన వాడు ప్రధానమంత్రి. ఒకసారేమో తల్లిని చంపి బిడ్డను తీసిందని, ఒకసారేమో చీకట్లో వచ్చింది ఈ రాష్ట్రమని, ప్రతి సందర్భంలో విషయం కక్కిండు. ఈ 9 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలుసని ప్రధానమంత్రి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ అది చేసేది ఇవాళ కొంగ జపం తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ బీజేపీ తెలంగాణ సంబరాలు మేం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం మేం చేస్తామంటే ఇది కొంగ జపం. కళ్ళు మూసుకొని ఒంటికాలపై నిలబడి చేపల దగ్గర రాగానే ఎట్లయితే పట్టుకొని తింటుందో కొంగ ఆహారంగా ఇవాళ బీజేపీ చేస్తున్నది కూడా గంతే కొంగ జపం తప్ప ఇంకోటి కాదు. ఈ కొంగ జపాలకి దొంగ జపాలకి తెలంగాణ ప్రజలు మోసపోతారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టివేశారు. 54 లక్షల రూపాయల విలువ చేసే 230 కేజీల గంజాయిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. కేటుగాలు రాజమండ్రి నుండి బోలేరు పికప్ వ్యాన్లో గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తుండగా శంకర్పల్లి వద్ద రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీం మాటు వేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బోలేరు వాహనంలో తరలిస్తున్న ఎస్ఓటీ పోలీసులు గంజాయి గుట్టుని రట్టు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితులను కటకటాలకు తరలించామని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వివరించారు. మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒరిస్సా బార్డర్ నుంచి తెస్తున్నారు అని మాత్రమే వీళ్ళకి చెప్పిరట. అక్కడ రాజమండ్రిలో బొలెరో వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసి మహారాష్ట్ర వెళ్లాల్సినటువంటి అమరావతి ఒకరు, అంకోలా ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీంట్లో ఉన్నారు. ఈ సమీరు ఆదిల్ అనే ఇద్దరు మాత్రం అకోలా డిస్టిక్ ఉంది. సో ఈ అమరావతికి సంబంధించి షరీఫ్ ఖాన్ ఉన్నాడు. సో ఆ మహారాష్ట్ర తీసుకుపోవాలి అమరావతికి అనేది వీళ్ళ ప్లాన్. అది వయా అట్లా బాంబే రోడ్ ఎక్కి పోవాలని. అయితే మనకైతే ఫస్ట్ అఫెన్స్లనే ఉన్నారు. వీళ్ళు డిఫరెంట్ నేమ్స్ చెప్తా ఉంటారు. ప్రాథమిక మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని. సో మనకు నేమ్స్ కూడా కొన్నిసార్లు వేరే కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నేమ్స్ ప్రకారం మీకు వెల్లడించినటువంటి పేరు ఈ సమీర్ అనే వ్యక్తి దొరికితే వెహికల్ అతందే. ఈ బొలెరో వెహికల్ సమీర్ అనే వ్యక్తిది. వీళ్ళు ఓన్లీ
తీసుకురావడానికి టూల్స్గా వాడుకుంటాం. 8 నుంచి 59 లక్షలు. మళ్ళీ దీన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సప్లై చేస్తాము. అక్కడ అంటే అరే ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇక ప్రతిసారి ఓపెన్ చేసింది లేదు. 2 kgs each. ఇట్లా 114 ప్యాకెట్స్. ప్రతిసారి ఒకరు ఉల్లిగడ్డలు అలా వేస్తున్నారు, ఒకరు ఆలుగడ్డలు అలా వేస్తున్నారు, రకరకాల మిర్చీలలో కింద పెట్టుకొని వస్తున్నారు. సో ఏదో ఒకటి ప్రయాణం అనేది చేయడం వాళ్ళకు మనం పోలీసులకు అందుకప్పాలి కాబట్టి దానికి సపరేట్ డెస్కులు చేపించడం, కొన్ని వెహికల్స్ను అట్లా వీళ్ళేంటంటే అసలు అఫెండర్స్ దొరకకుండా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయించేసి వాళ్ళ ద్వారా ఇది చేరుకుంది అంటే వాళ్ళకి ఇంత పేమెంట్ అనేది ఎక్కువ ఇస్తాం. మామూలు డ్రైవర్కి అయితే ఇంత పేమెంట్ ఉంటుంది, వీళ్ళకి ఇట్లాంటి వెహికల్స్ రన్ చేసినప్పుడు ఎక్కువ కాస్ట్ పే చేస్తాం. 10,000, 15,000, 20,000 వరకు కూడా పే చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది ఎక్కడ పట్టుకోరు సార్? ఇది బిడిఎల్ దగ్గర, శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బిడిఎల్ దగ్గర, ముఖ్యంగా స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్ర నగర్ జోన్ మరియు శంకరపల్లి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసన్న అండ్ వాళ్ళ టీం. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని వసంతపురం గ్రామస్తులు కరెంటు నీరు, రోడ్డు, వీధి దీపాలు లేక ఇబ్బంది పడుతున్నారు. 3.5 సంవత్సరాల క్రితం బోరు వేసినా ఇంతవరకు కరెంటు సౌకర్యం లేక బోరు అలాగే ఉండిపోయిందని అక్కడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న బావుల దగ్గర మురికి నీరు వడగొట్టుకుని తాగుతున్నామని తెలిపారు. 10 కుటుంబాల వారు బియ్యం కోసం 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న మాడుపోలూరుకి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. వీరి గ్రామం నుండి 1.5 కిలోమీటర్ రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. 15 రోజులకు ముందు ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి ఒక మనిషి చనిపోయాడని వారు తెలియజేశారు. ఇకనైనా స్థానిక సర్పంచ్, పంచాయతీ అధికారులు స్పందించి తమకు మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించాలని అక్కడి ప్రజలు మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో అంకాల పరమేశ్వరి ఆలయ ధర్మకర్త శివాజీ స్వామి, దాము, బాల, అక్కడి స్థానిక 10 కుటుంబాల వారు పాల్గొన్నారు. పంచాయతీకి మాకు దారి సర్పంచ్ చెప్పినారమ్మా. సర్పంచ్ పట్టించుకోలేదు. చెప్పండి, అదే సర్పంచ్ చెప్పినారు. సర్పంచ్ పట్టించుకోలేదు. సర్పంచ్ పట్టించుకోలేదు. పంచాయతీ కార్యదర్శి ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. పంచాయతీ కార్యదర్శి ఈది లైట్లు లేదు, ఇంటికి దారి లేదు, మా సమస్యలు ఏమీ తీరుస్తా ఉండలేదు. అడవిలో ఉండము. సచివాలయంలో కంప్లైంట్ చేసినారా? మాట్లాడాము సార్, అందరితోనూ మాట్లాడినాము. సచివాలయంలో కంప్లైంట్ చేయాలి కదా. ఇక్కడ ఈ దారిలో డెత్ సరిగినా కూడా ఇంకా చూస్తాం అంటూ ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. 10 ఇండ్లు ఉన్నాయి సార్ ఇక్కడ. 10 ఇండ్లకు కరెంటు ఇప్పుడు వారంగా కరెంట్ లేదు, నీళ్ళు లేదు. బోర్ వేసినారు, దానికి పైప్ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. బియ్యం బండి రమ్మన్నా కూడా టవర్ రాలేదు, అది ఇది అని చెప్తారు. టవర్ రాలేదు, ఈ మెట్టి ఎగబడలేము, 2 అంటారు. ముసలి తోడుకు రావాలా, మా వల్ల అయ్యలేదు. మగవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే, ఏమన్నా బాధ వచ్చినా మేమే పడలేదు, కానీ ఎవరు బండి వచ్చేది తోడుకు అయ్యారు సార్. మొత్తం మా ఆదాయం అంటే పాలే సార్. పాలు ఎత్తుకోవాలా మడిపోళ్ళూరులోకి, బండ్లు పోదు రాదు.
చాలా ఇబ్బందిగా ఉంది. దారి సరిలేదు సార్ మెయిన్. సరే నమస్కారం. మట్టు తగ్గిస్తాను మట్టు ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా పోటీ చేసేది మనమే, గెలిచేది మనమేనని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తన జన్మదిన వేడుకల సభలో వేముల వీరేశం ఈ వ్యాఖ్యలు చేశారు. 130 గ్రామాల ప్రజలు చేతులు తాకి ఇచ్చిన నామినేషన్ పత్రంతో నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన అన్నారు. మన అధినాయకత్వం కేసీఆర్, కేటీఆర్ మాత్రమే, అంతేకాని మధ్యలో వచ్చే బుడ్డలకాండ్లతో మనకు పని లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 18 మంది మంత్రులను ఈ నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. 2023-2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దిశానిర్దేశం చేశారు. ఎవరిని పలకరించినా సాటుకొచ్చి ఖర్చుకు చచ్చిపోయేటువంటి కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఈ రోజు నుంచి జూన్ 1 ఈ రోజు నుంచి మీ అందరం ఒకటే ఒక ప్రయత్నం చేద్దాం. మనం ప్రజల్లోకి పోయి ప్రజల్ని మోటివేట్ చేసుకొని 2023 నవంబర్ డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిపే ఒక లక్ష్యంగా మనం పనిచేద్దామనేటువంటి గత 4-5 రోజులుగా కష్టపడి ఏర్పాటు చేసిన ఈ కష్టంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, విద్యార్థులకు, అక్కలకు, అన్నలకు అందరికీ, మా పాత్రికేయులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ 2 విషయాల్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఓట్లు ఎన్నడొచ్చినా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేది మనమే, గెలిచేది మనమే. పోటీ బరాబర్, గెలవడం బరాబర్. పోటీ చేస్తుంది నేను కాదు, మీరందరూ పోటీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈసారి చేసే మాజీ సైనికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ బోర్డు మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సైనిక బోర్డు మీటింగ్ను కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన నిర్వహించారన్నారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికుల సమస్యల గురించి తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారాల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల సంబంధిత జిల్లా అధికారులతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలోని మాజీ సైనికుల సమస్యలను కలెక్టర్ బాషాకు సమగ్రంగా వివరించడంలో జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల చాకచక్యంగా వ్యవహరించారని తాండ్ర సాంబశివరావు తెలిపారు.
we are not having that information, sir. So my request is that, sir, any departments law, if at all till now, ఎంతమంది ex-servicemen they have been given the employment for details furnished. ఫాలో అప్ చేసుకోండి అమ్మా, కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎక్సర్విస్మెన్ కోటా టోబర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాల్సింది. కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ orders to exempt the ex-servicemen and widows of ex-servicemen and even the wives of ex-servicemen to from the payment of property tax if the building is self-occupied. కానీ చాలా మంది మున్సిపల్ అథారిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఆ కాపీ ఆఫ్ జియో అటాచ్ చేసి ఒక జియో లెటర్ పెట్టి కలెక్టర్ ద్వారా సైన్ చేసి పంపిస్తారు. సో దట్ మున్సిపల్ కమిషన్కి అవేర్నెస్ వస్తుంది. ఎక్స్-సర్వీస్మెన్ ఉన్న వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది. అర్థమైన ఇది ఎప్పుడు ఇచ్చారు జియో? ఈ జియో సపరేట్ 97 తర్వాత అందరూ జాయిన్ అయ్యారు కమిషన్ వల్ల. జియో లెటర్ ఫ్రమ్ మీ టు ఆల్ మున్సిపల్ కమిషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో యాజ్ పర్ ది జియో దే ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకే, అండ్ ప్రాపర్ అవేర్నెస్ ఇది కూడా ఇవ్వమని చెప్పి రాసిస్తాం. అర్థమైందా? తర్వాత అమ్ముకోవచ్చు కూడా ఎన్ఓసి తీసుకొని దే కెన్ గో ఫర్ దే వాంట్ దే కెన్ దెర్ ఇస్ నో టెంపరీ పట్టా పర్మనెంట్ పట్టా ఐ థింక్ ప్రస్తుతం లేదు. ఒకసారి గ్రాంట్ అయిన తర్వాత ఎక్సెప్షన్ పట్టా అయిపోతుంది. అది దీనికి లోన్ ఇస్తుంది. రైతుల పక్షపాతి ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వం ముద్ర వేసుకుందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. విత్తు నుంచి విక్రయం దాకా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలోని బీవీనాథ్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నగదు పంపిణీ కార్యక్రమం స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ బటన్ నొక్కి నగదు విడుదల చేసిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం వైఎస్ఆర్ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ పంటల నష్టపరిహారం నగదును చెక్కుల రూపంలో కలెక్టర్ రంజిత్ బాషా ఎమ్మెల్యే కోన రఘుపతి కలిసి రైతులకు అందజేశారు. రైతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలోనే వ్యవసాయ అనుబంధ సేవలని రైతులకు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బహుళ ప్రయోజనార్థం రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూముల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్ల పాలనలో రైతాంగానికి మేలు చేసే ఎన్నో నిర్ణయాలు తీసుకొని వారికి అండగా నిలిచారని మంత్రులు సిహెచ్ శ్రీనివాస్, తానేటి వనిత అన్నారు. స్థానిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రాష్ట్ర మంత్రులు వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్, కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్ సిఈ ఆర్ సతీష్ కుమార్ తదితరులు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది జూన్ 1వ నీటిని విడుదల చేయడం వలన ప్రకృతి విపత్తుల నుంచి రైతాంగం పంటను కాపాడుకోవడం సాధ్యమైందన్నారు. ఈ ఏడాది జూన్ 1న గోదావరి జిల్లాలను విడుదల చేశామని తెలిపారు. సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకే కోతలు కోయడం వల్ల ఖరీఫ్ పంట రైతు ఇంట చేరినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి దానిని కొనసాగించడం కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు జూన్ 1వ తారీఖునే గోదావరి జలాల విడుదల ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల కష్టాలు రైతు కంటే తాను ఎక్కువ తెలిసిన వాడిగా ఈ నిర్ణయాన్ని వారు చేయడం ద్వారా రైతులు అనేక మందికి ఇవాళ మంచి జరగబోతా ఉంది. అంటే ఒక రాజు వ్యవసాయం దండగన్నటువంటి ఒక పాలకుడిని చూసాం. ఇవాళ వ్యవసాయాన్ని పండగ చేస్తారన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు
ఆయనకు మించి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సమయమే చాలా గొప్పది. దాన్ని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల యొక్క భరోసా, రైతుకి పంట వేసే రైతుకి, ప్రతి రైతుకి, అలాగే కౌలు చేసే ప్రతి రైతుకి అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అనడానికి ఒక నిదర్శనం ఈరోజు జూన్ 1వ తారీఖున వాటర్ రిలీజ్ చేయడం అనేటువంటిది చాలా చాలా రైతులకు ఊరటనిచ్చేటువంటి అంశం. రైతులందరూ కూడా దీన్ని, రైతులే కాకుండా వ్యవసాయ అధికారులు, గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, ఏ ప్రాంతానికి నీరు చేరుతుందో ఆ ప్రాంతంలో రైతులు నీటిని వృధా చేయకుండా సకాలంలో నాట్లు వేసుకునేటువంటి లేదా విత్తనాలు వేసి ఆకు పెంచేటువంటి పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకుని చేయాలని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకటి, ఈ రోజున మన జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా మరి రైతుల పక్షాన నిలబడి ఈ 4 సంవత్సరాల కాలంలో రైతులకు కావలసిన, రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి నిమిత్తం రైతు భరోసా పథకాన్ని ఇవ్వడం కానివ్వండి, సకాలంలో సాగునీటి ఇవ్వడంలో కానివ్వండి, రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడం పండగ అనే విధంగా మరి ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉండడం జరిగింది. విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా మన ప్రభుత్వం రైతన్నలకి అండగా ఉంది. ఈ రోజున జూన్ 1వ తేదీన మరి సాగునీటిని ఇచ్చే విషయంలో కానివ్వండి, అలానే ఈ రోజునే రైతు భరోసా పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రతికొండలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున జగనన్న ఎంత ముందు చూపుతో రైతుల పక్షాన నిలబడి ఈ రోజున వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నవంబర్లో వచ్చే మరి తుఫానుల నుండి రైతులను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ముందుగానే సాగునీరు, అలానే రైతు భరోసా పథకాన్ని కూడా ఇచ్చి రైతన్నలందరూ కూడా చక్కగా వ్యవసాయం చేసుకోవడానికి అండగా నిలబడి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల రామాపురం, కటారివారిపాలెం గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రామాపురంలో క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఓ వ్యక్తిని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు కటారివారిపాలెం తీర ప్రాంతానికి వలస వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలతో రామాపురం గ్రామస్తుల మత్స్యకార పెద్దలు, అధికారులు చర్చ జరిపి ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చారు. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ మళ్లీ రామాపురంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆపేందుకు వెళ్లిన పోలీసులపై కొందరు రాళ్ల దాడి చేశారు. ఈ దాడికి పలువురు పోలీసులకు తలలు పగిలి గాయాలయ్యాయి. కొంతకాలంగా మత్స్యకార గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ నిడుమనూరులో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జానారెడ్డి తనయులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి హాజరు కాగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు ఈ స్కీమ్ కు మొన్న 5 లక్షలు అన్నారు, నేడు 3 లక్షలు అంటున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు 1 లక్ష రుణమాఫీ అని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు రుణభారం పెరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4 నెలల్లో రైతులకు రుణమాఫీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని జానారెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు 55 లక్షల కోట్లు అప్పు చేసి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి 7 రెట్లు ఎక్కువ అప్పు చేసి ప్రజలపై భారం మోపుతుంది తప్ప చేసేదేమీ లేదని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రేజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి. రేపల్లె అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నేతల ధర్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది కొంగజపం, బీజేపీది దొంగజపం. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.
శంకర్పల్లిలో 54 లక్షల విలువ చేసే గంజాయిని పట్టివేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాలకు తరలించిన పోలీసులు. అయ్యా మా ఊరికి నీరు రోడ్డు వేయించండి. పూతలపట్టు నియోజకవర్గంలోని వసంతాపురం గ్రామస్తుల ఆవేదన. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.